గూడూరు ప్రజలారా, చదువుకున్న పోరగాలు వీళ్ళు విజ్ఞానం వైపు వెళ్తురా అజ్ఞానం వైపు వెళ్తురా అనేది ఈ వీడియో ఎక్కువసేపు ఏం చెప్పను, తొందరనే చెప్పే ఉపాయం చేస్తా. పూర్తిగా చూసినాక సమాధానం చెప్పురి. ఈ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోనంట నిండా పావుతరపు లేదు, పావుతైతే 6-7 సార్లు ఏం చదువుతారో పాడే కానీ పోరగాళ్ళు ఏకంగా మేడంకి సంపదామని ప్లాన్ చేసిరట. సంపదామని ఎందుకు ప్లాన్ చేయొచ్చు? ఇప్పుడు మేడం అన్నప్పుడు బయట దానికో దీనికో కోప్పడమో, లేకపోతే అదో ఏదో కొడితే దెబ్బ కొడుతుంది, లేకపోతే తిడితే మాట తిడుతుంది. ఎట్లనే చేసి ఈ మేడాన్ని చంపేయాలని ఫిక్స్ అయ్యారట. 5-6 కలిసిరట కథగల అంతా కలిసి ఎట్ట చంపాలి. మరి మేడం చంపాలంటే కత్తులు కడారు తీసుకోపోలేరు. ఎట్ట చంపాలంటే చిన్న యూట్యూబ్ ఆన్ చేసినట్టు ఎట్ట చంపాలని యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ యూట్యూబ్లో వచ్చిందట పాడే. అదే సోడియం అంటే నీళ్ళలో కలిపితే అదే దండం అంటే బ్లాస్ట్ అవుతుందట. ఇక యూట్యూబ్లో చూసి మరి ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోరు కానీ మేడం ఎప్పుడు పోతే బాత్రూమ్ అని చూసిరట. బాత్రూమ్ పోయే టైం వరకనే అలా సోడియం బీడియం పాడైపోయినా ఏదో కెమికల్ అలాగే కలిపిరట. కలిపి మేడం పోయే టైంకు చిన్న మరి స్విచ్ ఆన్ చేసినా లేకపోతే కట్కేసినా తెలియదు కానీ దాన్ని బట్టి వెళ్ళిందట. ఇక చూడు మేడం పాపం మస్తు గాయాలైనాయట. ఈ నెల 21 తారీఖు నాడు జరిగింది. అవును, ఆ పొరగాళ్ళు చదువు చెప్పే సారైనా కానీ పంతులమైనా కానీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో జరగ కోపడతారు, లేకపోతే మంచి చదువుకోరు, మీ మంచి కోసమేనా అని చెప్పేది. అయితే సార్ చదువు చెప్పే పంతులమ్మ చంపుదామో చూస్తారు. గిట్ట తయారయ్యారు మీ చదువు నాశనం కానీ ఏంటి చదువుతురు ఏం కథ ఏకంగా. సరే ఇప్పుడు మా చిన్నతనంలో అయితే సార్ ఊక కొడుతున్నా అనుకోని ఆ సార్కాయ చూడకుండా కిందికి తలకాయ వేసేది. ఏంద్ర అంటే ఏదో ఆట ఉండే. ఇప్పుడు ఏకంగా సంపదందుకెళ్ళి ప్లాన్ చేసిరంటే యూట్యూబ్లో వచ్చి చూడరి ఎట్ట చంపాలి సార్ అని. మరి యూట్యూబ్లో ఏమని కొట్టి పాటు చేసిరో ఇక చూపించారంట. దాని ప్రకారంగా కొనవే ఆ బాత్రూమ్ లెటర్ సోడియం బీడియం అలాగే కలిపితే అది వేలిందట. పాపం ఆ పరిస్థితి ఎట్ట ఉంది ఏం కథను గట్లా ఉంది. ఓ తల్లిదండ్రులారా, జర పొరగాళ్ళకు బయట సార్ చెప్పాడు కాదు, ఇంటికాడ మనం చెప్తే కూడా ఎంతో కొంత బుద్ధి వస్తుంది. ఇక సార్ల మీద ఇచ్చి పెడితే అంటే పొరగాలు ఆగమయ్యే కాలం వస్తుంది. చూడు రేఖగా చదువు చెప్పే పంతులనే చంపుదామని చూస్తున్నారంటే భయమ్మ మీదకి చంపడం కూడా పెద్ద ఆలోచించారు. ఎందుకంటే అలాగని లేక మనం కొడుతుంటాం కదా, ఇక ఆలోచించే పని మనకెట్టి చేయగలిగి ఉంటాం మరి. ఇక